Good morning, friends. Welcome to J EduTech tutorial. Today we have to discuss about what are the silent features of Indian Constitution. మనం ప్రీవియస్గా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాని యొక్క అసలు కాన్స్టిట్యూషన్ యొక్క స్ట్రక్చర్ అంటే ఏంటి, అసలు కాన్స్టిట్యూషన్ మనకు అవసరమా లేదా అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే టుడే కాన్స్టిట్యూషన్ యొక్క ఫీచర్స్ అంటే ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్ యొక్క లక్షణాలు ఏముంటాయి, కాన్స్టిట్యూషన్ వల్ల మనకు యూజెస్ ఏముంటాయి అనే దాని మీద చెప్పుకుందాం. అయితే ఫస్ట్ ఫీచర్ ఏంటంటే అంటే, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అనమాట. అంటే మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, మన కాన్స్టిట్యూషన్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని మనం తెలుసుకోవడం వల్ల మనకు మన కాన్స్టిట్యూషన్ అనేది ఇలా ఉంటుంది, సో అండ్ సోగా ఉంటుంది, ఓకే అని ఒక ఐడియా అనేది వస్తుంది. దాంట్లో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే, మనది చాలా లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటారు. లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంట్రా అంటే, చాలా పెద్దది కాన్స్టిట్యూషన్. అంటే ఈ కాన్స్టిట్యూషన్లో ఆల్మోస్ట్ నియర్లీగా చూసుకున్నట్టయితే మనకు మోర్ దెన్ 1,00,000 వర్డ్స్ అనేది ఉంటుంది. 1,00,000 వర్డ్స్ వరకు దీంట్లో పదాలు ఉంటాయి. సో దీంట్లో ఆల్మోస్ట్ ఒరిజినల్గా ఎలా ఉంటుందంటే, మనకు 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, అలాగే 8 షెడ్యూల్స్ ఉండేవి. ఇప్పుడు అది ఎలా అయిందంటే, ఈ ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ అంటే ఏంటి అనేది మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఏమైందిరా అంటే, ఇప్పుడు ప్రజెంట్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్, అలాగే 12 షెడ్యూల్స్ అనేది ఉంటాయి. సో చాలా పెద్ద కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ వేరియస్ కంట్రీస్ అంటే చాలా దేశాల కాన్స్టిట్యూషన్ చూసి, సో వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, వాళ్ళలో ఏది మంచి వాటిని తీసుకొని సో ఆయన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకు అదే డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అని చెప్తాం. వేరియస్ సోర్సెస్ అంటే సో వేరియస్ కంట్రీస్ నుంచి తీసుకోవడం జరిగింది. దాంతో మెజారిటీ పార్ట్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది ఒక యాక్ట్ అనేది ఉంటుంది. ప్రీవియస్గా మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదండి. సో 1947 ఇండిపెండెన్స్ రాకముందు. సో అలాంటప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 తీసుకురావడం జరిగింది. సో దాంట్లో ఆల్మోస్ట్ అంటే గవర్నర్ ఒక ఆఫీస్ ఎలా ఉంటుంది, గవర్నర్ రోల్ ఎలా ఉంటుంది, అలాగే ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎలా ఉంటాయి, సో అన్నీ చాలా ఉంటాయి దాంట్లో. సో దాంట్లో నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అనేది తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి కొంత తీసుకురావడం జరిగింది. అంటే తీసుకురావడం అంటే ఏం లే, సో వాళ్ళల్లో అనేది ఏది మంచి, అది మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూజ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ గురించి మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే మనకు ఇప్పుడు పార్లమెంటరీ ఉంది కదా, అలాంటి టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, మీకు నెక్స్ట్ క్లాస్లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, ప్రెసిడెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి అనేది మనం తర్వాత వచ్చే క్లాసుల్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇది జస్ట్ బేసిక్ అన్నమాట. ఇప్పుడు సైలెంట్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు. టుడే హ్యాండ్ రైటింగ్ సమ్వాట్ అలా వస్తుంది, కొంచెం సర్దుకోండి. సో రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటండి, రిజిడ్ అంటే కొంచెం కష్టతరం, ఫ్లెక్సిబుల్ అంటే ఈజీగా ఉంటాం. సో మన కాన్స్టిట్యూషన్లో కొన్ని లాస్ ఉంటాయి కదా, అంటే చట్టాలు కొన్ని ఉంటాయి. సో అలాంటి చట్టాలు కొన్ని
చాలా కష్టతరంగా ఉంటాయి. కష్టతరంగా అంటే మనం ఏదైనా మనం మార్చాలి అనుకుంటే ఫ్యూచర్‌లో అంటే మనకు ప్రెజెంట్ జనరేషన్ పరంగా చట్టాలు కూడా మారుస్తూ ఉండాలి కదండీ! పాత చట్టాలే ఉంటే మనకు ఇప్పుడు జనరేషన్‌లో కుదరదు కదా! అంటే ఫర్ సపోజ్ డౌరీ యాక్ట్ ఉంటుంది. సతీ సహగమనం. సో, అది అంతకుముందు ఎప్పుడో ప్రీవియస్ ఉంది. తర్వాత దాన్ని అబాలిషన్ చేసేసారు. సో, అలాంటి మనకు ప్రెజెంట్ సిట్యుయేషన్, ప్రెజెంట్ జనరేషన్ తగ్గట్టుగా మనం మార్చుకుంటూ ఉండాలి. సో, ఇప్పుడు లాస్ కూడా రిజిడ్ అంటే కొన్ని చాలా కష్టతరంగా అంటే వాటికి కొంత స్టేట్ స్టేట్ సపోర్ట్ కావాల్సొస్తది. అలాగే స్పెషల్ మెజారిటీ కావాల్సొస్తది. సో, అయన్నీ బేస్ చేసుకొని రిజిడ్ కొంచెం కష్టం. అలాగే కొన్ని లాస్ ఏమో ఈజీగా అంటే ఆర్డినరీ మెజారిటీ. కొన్ని ఆర్డినరీ లాస్ ఉంటాయండి. సింపుల్ మెజారిటీ. ఈ స్పెషల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ ఏంటో కూడా నెక్స్ట్ క్లాస్‌లో చూసుకుందాం. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫెడరల్ విత్ యూనిటరీ అంటాం. ఫెడరల్ అంటే ఏం లేదండి. ఫెడరల్ అంటే ఫెడరల్ స్టేట్స్ అంటే డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ కలిపి ఒక గవర్నమెంట్ హెడ్ ఉంటుంది కదా, అదే యూనియన్ గవర్నమెంట్. అలాగే చెప్తాను, ఫెడరల్ విత్ యూనిటరీ అంటే స్టేట్కి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే యూనియన్ అన్నప్పుడు యూనియన్కి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్ ఏమేమిటి? ఫర్ సపోజ్ యూనియన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు డిఫెన్స్ అనేది యూనియన్ సబ్జెక్టే కదా. అలాగే బ్యాంకింగ్ అనేది యూనియన్ సబ్జెక్టే కదా. ఏదైతే పెద్దవి ఉంటుంది, పెద్ద అంటే ఆల్ ఓవర్ ఇండియా సంబంధించి ఉంటుందో, సో బ్యాంకింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. డిఫెన్స్ సెంట్రల్ కంట్రోల్. అలాగే ఇప్పుడు రైల్వేస్ కూడా సెంట్రల్ కంట్రోల్లో ఉంటుంది. సో వీటికి సంబంధించి ఎలాంటి సబ్జెక్ట్స్ చేయాలన్నా అది యూనియన్ అనేది లాస్ అనేది ఈ సబ్జెక్ట్స్ మీద బేస్ చేసుకొని చేస్తుంది. అలాగే స్టేట్ అంటే ఫర్ సపోజ్ పోలీస్ అంటే స్టేట్ పోలీస్, ఎవ్రీ స్టేట్కి ఒక పోలీస్ ఉంది, స్టేట్ పోలీస్ అనేది. సో అలాగే లోకల్ గవర్నమెంట్ అంటే పంచాయత్స్, లోకల్ గవర్నమెంట్స్. సో వీటి మీద బేస్ చేయాలన్నా, వీటి మీద ఏమైనా లాస్ చేయాలంటే అది స్టేట్ అనేది చేసుకుంటుంది అనమాట. సో ఒకటి స్టేట్ గవర్నమెంట్ అనేది స్టేట్ లాస్ అనేది సపరేట్గా ఉంటాయి. యూనియన్ గవర్నమెంట్కి సమ్ ఆఫ్ యూనియన్ లాస్ ఉంటాయి. ఇంకోటి ఉందండి, అది కాన్కరెంట్ లిస్ట్ అంటాం. ఇదేంటంటే బోత్ స్టేట్ అండ్ యూనియన్ అనేది దీని మీద మనం చట్టాలు అనేది చేసుకోవడం జరుగుతుంది. అంటే లాస్ మేకింగ్ అని చెప్తారు. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత మనది ఆల్రెడీ చెప్పాం, మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. బ్రిటిష్ ఇందాకే చెప్పాం, బ్రిటిష్ నుంచి మనకు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అదే ఒక ఫీచర్. నెక్స్ట్ వన్ వచ్చేసి జ్యుడిషియల్ సూప్రమసీ అంటాం. సూప్రమసీ అంటే ఏంటంటే అన్నిటికన్నా హెడ్ మనకు జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్ట్ అనేది హెడ్ లాగా ఉంటుంది. సో ఏవైనా లాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసినప్పుడు యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ చేసినప్పుడు ఆ చట్టాలు ఉల్లంఘించినట్లయితే సో మనం డైరెక్ట్ కోర్ట్ అనేది పోవడం జరుగుతుంది. అలాగా కోర్ట్ అనేది సుప్రీంకోర్ట్ అనేది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్. సో అలాగే సుప్రీంకోర్ట్ అనేది ఇట్స్ ఎ గార్డియన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. గార్డియన్ అంటే ఎవరైనా చట్టాలు ఉల్లంఘిస్తే, ఎవరైనా రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తే, రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘిస్తారు? ఫర్ సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఏదైనా చట్టాలు చేసాయనుకో, సో నువ్వు కేసు వేయచ్చు. అదే కాన్స్టిట్యూషన్ విధంగా ఇలా చట్టాలు చేసాయన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు అనేది చెప్తుంది, ఇది కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్కి అగైనెస్ట్, కాబట్టి ఈ యొక్క చట్టాన్ని మనం కొట్టివేయడం జరుగుతున్నది అని చెప్పచ్చు. సో అంతటి అధికారం ఉంది మన కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టుకి అంతటి అధికారం ఇచ్చింది. ఎవరైతే కాన్స్టిట్యూషన్ని కరెక్ట్గా ఫాలో అవ్వకపోయినా, కాన్స్టిట్యూషన్కి అగైనెస్ట్ లాస్ ఏ గవర్నమెంట్ చేసినా కూడా ఒక సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసే అధికారం ఉంది. నాట్ ఓన్లీ సుప్రీంకోర్టు, ఒకవేళ స్టేట్ లాస్ అంటే హైకోర్టు ఉంటుంది. సో అలా అన్నమాట. సో ఈ సుప్రీంకోర్టు ఇస్ ది గార్డియన్ అంటే ఇది పరిరక్షకుడు అంటారు కదండి కాన్స్టిట్యూషన్, అలా ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఏంటంటే
సెక్యులర్ స్టేట్ అండి మన భారతదేశం. సెక్యులర్ స్టేట్ అంటే మన దాంట్లో రిలీజియన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ మతాలు ఉంటాయి కదా, ఆ అందరూ ఈక్వల్. సో అందరిని మనం ఒకేలాగా ట్రీట్ చేస్తాం. సో రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అనేది మనం చెప్పుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ సెక్యులర్ స్టేట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 8th వన్ చెప్తాం. అంటే 8th వన్ అంటే ఏం లేదండి, దీంట్లో కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అంటే ప్రాథమిక హక్కులు. అంటే ఏంటంటే ఇదొక సపరేట్ చాప్టర్. ఫండమెంటల్ రైట్స్ సపరేట్ చాప్టర్, ఫండమెంటల్ డ్యూటీస్ సపరేట్ చాప్టర్, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇదొక సపరేట్ చాప్టర్. సిఎన్ఐ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆర్థిక సూత్రాలు. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు, అంటే డ్యూటీస్ అంటే సిటిజన్స్కి కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, నువ్వు చేయాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి? దీంట్లో ఏమంటే సోషల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్, సామాజిక మరియు ఆర్థికంగా ఎలా ఒక సిటిజన్ అంటే ఒక పీపుల్ సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఎలా డెవలప్ అవ్వాలి, వాళ్ళకి వెల్ఫేర్ అనేది ఎలా చూసుకోవాలి, దానికి తగ్గట్టు చట్టాలు ఎలాంటివి చేస్తే బాగుంటాయి అని చెప్పేది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది పొలిటికల్ పరంగా. ఫండమెంటల్ రైట్స్ అనేది పొలిటికల్ పరంగా. ఇది డ్యూటీస్ అంటే మోరల్ డ్యూటీస్ అంటాం, మోరల్ వాల్యూస్ పరంగా ఫండమెంటల్ డ్యూటీస్ అనేది. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది సోషల్ అండ్ ఎకనామిక్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. నెక్స్ట్ వన్ 9th అనేది చెప్పేది మనది 3-tier గవర్నమెంట్. 3-tier గవర్నమెంట్ అంటే ఏంటంటే యూనియన్ ఉంటుంది, యూనియన్ కింద స్టేట్ ఉంటుంది, స్టేట్ కింద పంచాయత్ లేదా మున్సిపాలిటీ అలా ఉంటుంది. అది మన 3-tier గవర్నమెంట్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ కాదు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఈ మెయిన్ ఫీచర్స్. లాస్ట్ వన్ వచ్చేసి సింగిల్ సిటిజన్షిప్ అంటే మన అందరికీ ఒకే సిటిజన్షిప్. స్టేట్కి సపరేట్ సిటిజన్షిప్, అలాగే హెడ్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ సపరేట్ సిటిజన్షిప్ ఉండదు. అమెరికాలో అయితే స్టేట్కి ఒక సిటిజన్షిప్ ఉంటాం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సిటిజన్షిప్ ఉంటుంది. అమెరికాలో మనకు అలా లేదు, సెంటర్ అయినా స్టేట్ అయినా ఒకటే, అదే ఇండియన్ సిటిజన్షిప్, సింగిల్ సిటిజన్షిప్ అంటాం. అదండి మన యొక్క సైలెంట్ ఫీచర్స్. ఒకటి లెంటెస్ట్ కాన్స్టిట్యూషన్, అంటే మనం లెంటెస్ట్ చాలా వర్డ్స్ ఉంటాయి దీంట్లో. మనం ఆ వర్డ్స్ కూడా ఆ లెంటెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎందుకంటామంటే మనం చాలా కాన్స్టిట్యూషన్ డిఫరెంట్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ అనే చూసుకొని మనకి ఎలాంటి ఉంటాయి, మనకి ఎలాంటి యూస్ఫుల్ అవుతాయి అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ లైక్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫ్ 1935 అమెరికన్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, అలాగే డిఫరెంట్ కంట్రీస్ చూసుకొని మనకి ఏది యూజ్ అవుతుందో అది తీసుకోవడం జరిగింది. తర్వాత రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే కొన్ని లాస్ ఏమో ఈజీగా చేయొచ్చు ఫ్లెక్సిబుల్గా, ఇంకో లాస్ ఏమో కష్టతరంగా ఉంటాయి, అంటే కొన్ని స్పెషల్ మెజారిటీ ఉంటుంది, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్స్ కూడా ఉండాలి. తర్వాత ఫెడరల్ విత్ యూనిటరీ అంటాం, అంటే ఫెడరల్ అంటే స్టేట్కి సపరేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, యూనిటరీ అంటే యూనియన్ గవర్నమెంట్ సపరేట్ సబ్జెక్ట్, ఓవరాల్ సబ్జెక్ట్స్ మీద ఓవరాల్ లాస్ అని చేసుకోవచ్చు. నెక్స్ట్ జ్యుడిషియల్ సుప్రీమసీ అంటాం, అంటే సుప్రీంకోర్టు అనేది హెడ్, ఏ చట్టాలని ఫాలో అవ్వకపోయినా ఎవరైనా కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా ఒకవేళ చట్టాలు చేసినా కూడా సుప్రీంకోర్టు అనేది చూసుకుంటుంది. అలాగే సెక్యులర్ స్టేట్ అంటే అందరు రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, అందరూ మతపరమైన వాళ్ళు ఉండవచ్చు. అలాగే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అలాగే 3-tier గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పంచాయతీ లేదా మున్సిపల్గా ఉంటుంది. అలాగే సింగిల్ సిటిజన్షిప్ అంటే మనకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. ఇదంటే సైలెంట్ ఫీచర్స్. నెక్స్ట్ క్లాస్లో మరి ఒక కొత్త టాపిక్తో మీ ముందుంటాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.